హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఆఫీస్ నుంచి వస్తూ ఉంటున్నా గేట్ దగ్గర నుంచి గుమ్మగుమ్మలు స్టార్ట్ అయిపోయి ఏంటా అని చూస్తే ఈ రోజు మా హాస్టల్లో ఒక అమ్మాయి బర్త్డే. సో ఆ అమ్మాయి బర్త్డే స్పెషల్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే మా అందరికీ కూడా పాయసం తయారు చేశారు. సో ఈ రోజు అయితే మేము ఆ పాయసాన్ని చక్కగా తినేసి ఎట్లా ఉందో టేస్ట్ అయితే మీకు ఎక్స్ప్రెస్ చేస్తాం. సో దాన్ని నేను వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది కదా ప్రాసెస్, కొంచెం కొంచెం చూపిస్తుంటాను, చూసేసాను ఎలా తయారైనది. కానీ టేస్ట్ అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే మా ఆంటీ ఫుడ్స్ నిజంగానే బాగుంటాయి. మీరు కూడా చూసేసాను ప్రాసెస్. ఆంటీ లేనప్పుడు కొట్టేసిన జీడిపప్పు బాగున్నాయి కదా, బాగున్నాయి. సో మనం వచ్చేసరికి ఒకవైపు సేమియా, ఒకవైపు సగ్గుబియ్యాన్ని బాగా ఉడకపెట్టేశారు, ఇంకోవైపు క్యాష్యూని కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేశారు. మా అన్నతో అయితే ఎలక్కని టకటకా వేసింది, ఒక పక్క పాలను కూడా మరగపెట్టేస్తున్నారు. మిల్క్ మేడ్ అంట ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా, పాలు చూసి ఎంత బాగా పొంగాయో. సో ఇవన్నీ మిక్స్ చేసేసారు, మిల్క్ మేడ్ కూడా వేసేసారు. సో ఫైనల్గా అయితే క్యాష్యూతో టచ్ అప్ ఇచ్చేసారు, రెడీ అయిపోయింది. ఇంత ఈజీ ప్రాసెస్ మా ఆంటీ అయితే అందరికీ పట్టించేసి ఫైనల్ సేమియా అయితే నా చేతిలోకి వచ్చేసింది, టేస్ట్ చేయడం మిగిలిపోయింది. సో ఎలా ఉందో చూద్దాం. నిజంగానే బాగుంది యాక్చువల్లీ, ఎందుకంటే చాలా డేస్ అయింది ఇంట్లో, అంటే ఎప్పటికప్పుడు చేసుకునే వాళ్ళం కదా, హాస్టల్కి వచ్చాక ఎక్కడ కుదిరితే. సో ఫైనల్ ఈ రోజు మన సౌజన్య బర్త్డే స్పెషల్, మా అందరికీ కూడా స్వీట్ అయితే మాంటి చేశారు. ఓకే, సో మనందరికీ ఇంత స్వీట్నెస్ పనిచేస్తున్న సౌజన్యకి ఏం చేయాలి, మనందరి తరపున విషెస్ చెప్పాలి. హ్యాపీ బర్త్డే సౌజీ, బాయ్.